అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద వ్యవహారం ఏమిటంటే వైసీపీ వాళ్ళతో చాలా చోట్ల కాంప్రమైజ్ అయిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా టీడీపీ కార్యకర్తలను వేధించారు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీలను దెబ్బతీశారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల కాంప్రమైజ్ అయిపోతున్నారు. నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు లేదా పై స్థాయిలో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ అవినీతిలో వీళ్ళు వాటా తీసుకుని వాళ్ళకు బిల్లులు ఇస్తున్నారు అనేది చాలా చోట్ల వినిపిస్తున్నమాట. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి టీడీపీ అనుకూల పత్రికల్లోనే వార్తల మీద వార్తలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. వైసీపీ దిగిపోయి ఏడాదిన్నర అయినప్పటికీ వైసీపీ వాళ్ళకు బిల్లులు ఇస్తున్నారు అని. అదే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019కు ముందు చేసిన పనులకు టీడీపీ వాళ్ళకు రూపాయి కూడా బిల్లులు ఇవ్వాల. చివరికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి వసూలు చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జరిగింది కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేస్తే అసలు ఎవరికి బిల్లులు ఇచ్చారు, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తే పులివెందుల నియోజకవర్గంలో కాంప్రమైజ్ పాలిటిక్స్ బయటకు వచ్చాయన్నమాట. చాలా విడ్డూరంగా ఉంది. మీకు కొంచెం దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్తా. నంద్యాల జిల్లాలో నంద్యాలకు చెందిన వాళ్ళది విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్స్ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళకి పులివెందుల నియోజకవర్గంలో గండికోట ప్రాజెక్టుకి సంబంధించి వర్క్స్ వచ్చాయి. వాళ్ళు పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నాయకుడికి సబ్లీజ్కి ఇచ్చేశారు. అంటే ఇప్పుడు ఏం జరుగుద్ది, రోడ్ అయినా లిఫ్ట్ ఇరిగేషన్ అయినా కాంట్రాక్ట్లు ఏవైనా సరే మెయిన్ కాంట్రాక్టర్ ఒకరు ఉంటారు, అఫీషియల్గా టెండర్ తీసుకున్నది ఒకరు ఉంటారు, దానికి సబ్కి ఇచ్చేస్తుంటారు, ఎక్కడికక్కడ సబ్ కాంట్రాక్టులకు ఇచ్చేస్తారు. అలాగే ఈ పనులని అప్పట్లో 2022-23 ఆ టైంలో పులివెందుల నియోజకవర్గం నారేపల్లికి చెందిన ఒక నాయకుడికి, వైసీపీ నాయకుడికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేశారు. ఆయన వర్క్స్ చేశారు. ఈ నారేపల్లి గ్రామంలో ఎంత చైతన్యం ఉంటుందంటే టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ వాళ్ళు రేషన్ కూడా తీసుకోరు, అసలు అంటే ప్రభుత్వ పథకాలు తీసుకోరన్నమాట. అంత చైతన్యం. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళది పూర్తి పెత్తనం, పూర్తి స్థాయి ఫ్యాక్షన్ రాజకీయం. అక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా క్షణము ఏం జరుగుతుందనే భయం ఉంటుంది. అంత చైతన్యం, అంత యాక్టివ్గా ఉంటారు. సో ఆ నేపథ్యం ఉన్న గ్రామానికి చెందిన నాయకుడికి లీజ్కి ఇచ్చారు. అంతా ఓకే, జరిగింది. ఇక్కడ ఈ మధ్య మహానాడు పెట్టారు కదా, 2025 మహానాడు కడపలో పెట్టారు కదా. అలా పెట్టినప్పుడు ఈ వైసీపీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే సబ్లీజ్ పెట్టారో, సబ్లీజ్కి తీసుకున్నారో, వర్క్స్ చేశాడో, ఆయన మహానాడు సందర్భంగా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని కలిసి బిల్లుల కోసం విజ్ఞప్తి చేశారు. సార్ ఇలా మేము వర్క్స్ చేసామండి, బిల్లులు రాలేదండి అని. దాంతో ఇప్పుడు మంత్రులకి లోకల్లో ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ పార్టీ అని తెలియదు కదా. ఏదో కాంట్రాక్టర్ వచ్చారో బిల్లు కోసం విజ్ఞప్తి చేశారో అనుకున్నట్టే ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ కాంట్రాక్టర్ వచ్చారా, లేదంటే వాళ్ళ అనుచరులను, అభిమానులను, వేరే కంపెనీ వాళ్ళని పంపించారా అనేది చూడాలి. అంటే ఇరిగేషన్ మినిస్టర్ గారికి అప్పుడు వినతి పత్రం వెళ్ళింది. ఇలా గండికోట ప్రాజెక్ట్ పనులు చేసాము, మాకు బిల్లులు రాదు, మేము పార్టీ వాళ్ళమే, అయినా మాకు బిల్లులు రాలేదు అన్నారు. దాంతో మంత్రి గారు దాన్ని ఎండార్స్ చేశారు. అధికారులను చూడమని చెప్పి ఎండార్స్ చేసి దాన్ని ఫైనాన్స్కి పంపించారు. ఫైనాన్స్లో పయ్యావుల కేశవ్ గారికి వెళ్ళాక ఆయన కూడా క్లియర్ చేశారు. దీనికి అక్కడ వాళ్ళిద్దరు మంత్రులు క్లియర్ చేసే ముందు లోకల్లో టీడీపీ వాళ్ళ నుంచి లెటర్లు వచ్చాయి. అది ఇక్కడ అసలైన సమస్య. ఇక్కడ మంత్రులు అంత ఈజీగా క్లియర్ చేయరు. ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి ఒక వినతిపత్రం వస్తే లోకల్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనో, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జినో, ఆ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులను, ఆ జిల్లా వాళ్ళనో అడుగుతారు, ఏమయ్యా మీ దగ్గర నుంచి మాకు బిల్లు క్లియర్ చేయమని ఇది వచ్చింది ఏంటి అని. సో వాళ్ళు ఓకే చెప్తేనే వీళ్ళు బిల్లు క్లియర్ చేస్తారు, వీళ్ళు ఫైనల్ చేస్తారు. ఇలా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు టీడీపీ వాళ్ళు దీన్ని క్లియర్ చేయొచ్చు అని ఇచ్చారంట. దాంతో వీళ్ళు ఏముంది, క్లియర్ చేస్తారు. డబ్బులు అవతల పడిపోయినాయి. డబ్బులు వైసీపీ నాయకుడికి పడ్డాయి, క్లియర్ అయింది. అక్కడ కడుపు మంది టీడీపీ వాళ్ళకి, అరే మాకు 2019కు ముందే ఇంకా మాకు బిల్లులు రాలేదు, కానీ వైసీపీ వాళ్ళు బిల్లులు తెచ్చేసుకుంటున్నారు అని. ఎందుకు తెచ్చుకుంటున్నారంటే లోకల్లో ఉన్న వాళ్ళ మధ్య కాంప్రమైజ్ కావచ్చు. అరే నీకు ఒక 3 కోట్ల బిల్లు వస్తుంది కదా, మాకు ఎంతో కొంత 10%, 15% ఇవ్వు అనే కక్కుర్తి కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఇవి జరుగుతున్నాయి. అక్కడక్కడ జరిగితే ఏమో కూటమి వాళ్ళు కాస్త అంగీకరిస్తారేమో, మనసు ఎక్కడో నొచ్చుకున్న అంగీకరిస్తారేమో. కానీ పులివెందుల లాంటి నియోజకవర్గంలో కూడా ఇలా జరగడం ఏంటి, అది వీళ్ళకి ఆమోదయోగ్యం కావట్లేదు. అదే ఆంధ్రజ్యోతిలో రాశారు. కాకపోతే వాళ్ళు మరీ అంత డెప్త్గా రాయకుండా టచ్ చేశారు, కొన్ని ఉదాహరణలు రాశారు. ఇప్పుడు దీనిలో కొంచెం డెప్త్గా వెళ్తే తెలిసింది ఇదన్నమాట వ్యవహారం. సో దీని మీద మరి ప్రభుత్వమే అలర్ట్గా ఉండాలి. నాయకులు చెప్పినవన్నీ అలాగని నాయకులను నమ్మకుండా ఉండలేరుగా. సొంత పార్టీ నాయకులను కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? పోనీ నాయకులు ఏమైనా
చెప్తున్నారంటూ వాళ్ళు చెప్పేమో ఇలా కాంట్రవర్సీ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిన తర్వాత ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఒక రకమైన తలనొప్పి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇంకా తలనొప్పి. ఎందుకంటే ఆయన మీదగా ఒత్తిడి, ఏమయ్యా వైసీపీ వాళ్ళకు బిల్లు ఇస్తున్నారంట, మీరు చూసుకునే పని లేదా అని అడుగుతారుగా. సో ఇట్లా ఈ వ్యవహారాలన్నీ లోకల్ పాలిటిక్స్ వలన జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.